నమస్తే. జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల వేడి రాజుకుంటుంది. ప్రధానమైన ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ నెల 30న ఓటర్ల తుది జాబితా వెలువడనుండటంతో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉండటంతో పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. బీఆర్ఎస్ కూడా ఒక్కో డివిజన్కు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించింది. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. మజ్లీస్ పార్టీ అవకాశం కోసం ఆచితూచి వ్యవహరిస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మజ్లీస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే దానిపైన ఇంకా స్పష్టత లేదు. కొద్ది రోజుల క్రితం తాము జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ స్పందన లేదు. కాంగ్రెస్, మజ్లీస్ మిత్రపక్షాలుగా ఉన్నాయి కాబట్టి ఈసారి ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్ కి మద్దతిస్తుందనే ఒక ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక జూబ్లీ హిల్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావును ఇన్ఛార్జీలుగా నియమించారు. వీరంతా నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, రేషన్ తదితర సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 407 బూత్లలో ఒక్కో బూత్కు 10 మంది చొప్పున చురుకైన కార్యకర్తలను ఎంపిక చేశారు. ఇలా పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కాంగ్రెస్ ముందుకెళ్తున్నా సరే ఆ పార్టీ తరఫున ఎవరు పోటీలో ఉన్నారన్న విషయం మాత్రం ఇంకా ఉత్కంఠను రేపుతుంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ యూత్ లీడర్ నవీన్ యాదవ్తో పాటు ఇంకొంతమంది టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాకుండానే అంజన్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్ పేరిట నియోజకవర్గంలో ఫ్లెక్సీలు పెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీలో ఉన్నారనే ప్రచారానికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో తెరపడింది. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పోటీ చేస్తున్నారంటూ వచ్చిన వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ భార్య సునీతను రంగంలోకి దింపుతున్నట్టు బీఆర్ఎస్ దాదాపు ఖరారు చేయడంతో మహిళా అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచన కూడా కాంగ్రెస్లో మొదలైంది. ఇక జూబ్లీ హిల్స్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు బీజేపీ సర్వశక్తులు కూడా ఒడ్డుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు నియోజకవర్గంపై ఫోకస్ పెడుతున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండడంతో బీజేపీని గెలిపించుకునేందుకు ఆ పార్టీతో పాటు జనసేన కూడా కలుపుకొని ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక అభ్యర్థి విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు లాస్ట్ టైం ఓడిపోయిన లంకాల దీపక్ రెడ్డి లైన్లో ఉన్నారు. మరోపక్క బీజేపీ కూడా మహిళను పోటీకి దింపాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మితో పాటు పార్టీ సీనియర్ లీడర్ జూలూరు కీర్తిరెడ్డి కూడా డాక్టర్ పద్మ వీరమనేని పేర్లు వినపడుతూనే ఉన్నాయి. ఇంతలోనే తానున్నాను అంటూ సీనియర్ లీడర్ మాధవిలత కూడా సీన్లోకి వచ్చారు. మొత్తంగా చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ల కంటే ప్రచారం విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు మీద ఉన్నట్టు కనిపిస్తోంది.